కేవలం 9999 నుండి లేసిక్ సర్జరీ. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. కాంటాక్ట్ 9154365872. సో మన బాడీలో ఉండే ఈ ఆంకోజెన్స్ మీలోను నాలోను ఆంకోజెన్స్ ఉంటాయి. వాటిలో ఉండే మ్యూటేషన్స్ వలన క్యాన్సర్ వస్తుంది. ఆ మ్యూటేషన్స్ కూడా మన బాడీలో జరుగుతూనే ఉంటాయి. కానీ మన బాడీకి ఉన్న ఇమ్యూనిటీ ఆ మ్యూటేషన్స్ ని నల్లిఫై చేస్తుంది. తద్వారా క్యాన్సర్ రాకుండా చేస్తుంది. మన ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఆ మ్యూటేషన్స్ టేక్ అప్పర్ హ్యాండ్ అండ్ కాజ్ క్యాన్సర్. సో ద ఓన్లీ వే టు కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి ఆంకోజెన్స్ లో. ఆ మ్యూటేషన్స్ ని మన బాడీ డిస్ట్రాయ్ చేస్తుంటుంది. మన బాడీ ఫెయిల్ అయినప్పుడు క్యాన్సర్ వచ్చేస్తుంది. సో అంటే మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. మన ఇమ్యూనిటీ ఎలా పెరుగుతుంది చెప్పండి? లైఫ్ స్టైల్, ఈటింగ్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. వెరీ గుడ్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా అండి? మనము సంతోషంగా ఉండటం. మన పెద్దలు సంతోషం సగం బలం కాదు, సంతోషం పూర్తి బలం. మనం హ్యాపీగా ఇలా నవ్వుతూ ఉంటే ఏ జబ్బు రాదు. సో 3 things are important for our immunity. First one is happiness. Second one is sleep. మంచి నిద్ర. మంచి నిద్రపోతే ఏ జబ్బులు రావు. మూడోది కరేజ్. అంటే దేనికి కూడా అధైర్యపడకూడదు. ఈ 3 are very essential for our well-being. మనము see our body is made to live for 150 years. సంతోషంతో పాటు చక్కటి నిద్రపోతూ ధైర్యంగా ఉన్నట్టయితే, ఎటువంటి వాటికి చెలించకుండా, అనేమంటారు ఇంగ్లీష్ లో స్టాయిసిజం, అన్ఫ్లాపబుల్, అన్పర్టర్బ్డ్, అంటే ఎటువంటి ఒత్తిడిలకి లొంగకుండా ఎప్పుడు అలా నిశ్చలంగా ఉండేటట్టయితే మనం బతికేస్తాం. దేనికి షేక్ అవ్వకూడదు. ఇన్ఫెక్షన్స్ మనం జయించలేవు. కరోనా రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, క్యాన్సర్ రాదు. ఈ 3 కదా కారణాలు. ఈ 3 సీల్కి ఆసి, కరేజ్, ధైర్యంగా ఉండటం. ఈ 3 ఉన్నట్టయితే ఏ జబ్బులు రావు. సో మన ఇమ్యూనిటీకి మూల కారణం ఇదే. వీటితో పాటు మనం తినే ఆహారం, మనం ఉండే ఎన్వైరన్మెంట్, ఈ పొల్యూషన్ లేనటువంటి ఎన్వైరన్మెంట్. చాలా సిటీస్ లో ఇప్పుడు చాలా పొల్యూషన్. ఉదాహరణకి మన రాష్ట్రంలో చూసినట్టయితే రామగుండం, ఓపెన్ కాస్ట్ మైన్స్, థర్మల్ పవర్ ప్లాంట్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఫెర్టిలైజర్ ప్లాంట్ కొత్తగా. హెవీలీ పొల్యూటెడ్ టౌన్. చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో ఈవెన్ ది మోస్ట్ హెల్దియెస్ట్ హ్యాబిట్స్ ఉన్నా కూడా అలాంటి ఎన్వైరన్మెంట్ లో ఉన్నట్టయితే దే డిస్టర్బ్ అవర్ బాడీ. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఎన్వైరన్మెంట్ అయితే మనం కంట్రోల్ చేయలేము. బట్ జెనెటిక్స్ లో ఆల్రెడీ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కో ఫ్యామిలీ ట్రీలో ఉన్న వాళ్ళు, డూ యూ థింక్ టేకింగ్ స్పెషల్ ప్రికాషన్స్ వుడ్ నలిఫై క్యాన్సర్? ట్రూ. మీరు మిస్ అంజలినా జోలీ గురించి వినే ఉంటారు. వారి తల్లి గారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేది. ఓకే. అందువల్ల వారు BRCA1, BRCA2 టెస్టింగ్ చేయించుకొని 2011 లో when she was 31 she got bilateral mastectomy done and reconstruction కూడా చేయించేసుకున్నారు. bilateral oophorectomy అంటే ఓవరీస్ కూడా తీసేసుకున్నారు. ఓకే. ఎందుకంటే ఆ BRCA1, BRCA2 జీన్ 2 కనుక ఉన్నట్టయితే, మ్యూటేషన్స్ కనుక ఉన్నట్టయితే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు నియర్లీ more than 90%. సో ముందుగా అది తీయించేసుకోవడం ద్వారా రిస్క్ రిడక్షన్ సర్జరీ అంటారు. అంటే రిస్క్ రిడక్షన్ సర్జరీ అంటే ఆ రిస్క్ లేకుండా చేసుకోవడం అన్నమాట. అసలు రాకుండానే తీసేయడం ద్వారా క్యాన్సర్ ని ప్రివెంట్ చేయగలం. అలానే ఫెమిలియల్ ఎడెనోమాటోసిస్ పాలిపోసిస్ కోలి అని ఉంది, FAP జీన్ ఉంది. ఆ జీన్ ఉన్న వాళ్ళలో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 100%. సో 20-30 ఏళ్ళు రాగానే ఆ జీన్ కనుక ఉన్నట్టయితే కంప్లీట్ టోటల్ ప్రాక్టోకొలెక్టమీ చేయించుకోవటం ద్వారా ఆ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అలాగే రెడ్ జీన్ అని ఇంకోటి ఉంది. అది ఒక రేర్ క్యాన్సర్, మెడులరీ క్యాన్సర్ థైరాయిడ్. అది కూడా ఫ్యామిలీస్ ద్వారా అవుతుంటుందా. సో ఆ రెడ్ జీన్ ఉన్న వాళ్ళలో చిన్నప్పుడే 2 లోబ్స్ ఆఫ్ థైరాయిడ్ ని తీయించేసుకొని టాబ్లెట్ వాడుకున్నట్టయితే వాళ్ళలో ఈ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అంటే ఇవి రేర్ థింగ్స్. ఇలాంటి హెరిడిటరీ మేనిఫెస్టేషన్స్ ఉన్నప్పుడు క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మిగతా వాళ్ళకి క్యాన్సర్ వచ్చే సూచనలు ఉన్నట్టు జెనెటిక్ టెస్ట్ చేయించుకొని క్యాన్సర్ వచ్చే సూచనలు కనుక ఉన్నట్టయితే ఆ క్యాన్సర్, ఇప్పుడు ఉదాహరణ కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నా ఉంటాయి, వాళ్ళు రెగ్యులర్ గా స్టూల్ టెస్టింగ్, అలాగే 3 నుంచి 4 ఏళ్ళకి ఒకసారి కొలనోస్కోపీ పరీక్ష ద్వారా క్యాన్సర్ రావడానికి ముందుగా పసిగట్టవచ్చు. ఇప్పుడు మన దేశంలో కూడా జెనెటిక్ టెస్ట్లు అందుబాటులోకి వచ్చాయి. మొన్న మధ్య మీరు ఒక పోడ్కాస్ట్ చూసే ఉంటారు. జెరోదా CEO మిస్టర్ నిఖిల్ కామత్, ఆయన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితోను, అలాగే మిస్టర్ ఎలాన్ మస్క్ తోను, మిస్టర్ బిల్ గేట్స్ తో గానీ పోడ్కాస్ట్ చేశారు. బిల్ గేట్ పోడ్కాస్ట్ లో ఆయన అడుగుతారు,
మీరేం చర్యలు తీసుకుంటారు, మా పిల్లలకి, మా యంగ్ ఆంటర్ప్రినర్స్ కి మీరు ఏం సలహా ఇస్తారు వారి హెల్త్ మెయింటైన్ చేయడానికంటే అప్పుడు చెప్తారు ఆయన, నేను రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకుంటాను, ఎవ్రీ ఇయర్ పరీక్షలను చేయించుకుంటుంటాను, అలాగే వైటమిన్స్ కూడా తీసుకుంటుంటాను, సప్లిమెంట్స్ తీసుకుంటాను, ఎందుకంటే దానికి డౌన్ సైడ్ ఏం లేదు. ఇక మూడోది, ఇది ఒకటే మనం కాంకర్ చేయలేకపోయాం ఈ క్యాన్సర్ అనే దాన్ని. ఈ క్యాన్సర్ ని ఈ ట్రెడిషనల్ టెస్ట్లు పట్టుకోక ముందే, ముందుగానే కొన్ని సంవత్సరాల ముందుగానే ఈ క్యాన్సర్ వస్తుంది అనే ప్రిడిక్ట్ చేసే టెస్ట్ నేను ఒకటి చేయించుకుంటున్నాను. అది ఇండియాలో ఇన్సూరెన్స్ కంపెనీలు సపోర్ట్ చేయవు, బట్ మా దేశంలో సపోర్ట్ చేస్తాయని ఆయన నవ్వుతూ చెప్పారు. ఆ టెస్ట్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది. ఆ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఈ ప్రతి ఇండివిజువల్ కి ఫ్యూచర్ లో ఏ రకమైన క్యాన్సర్ వస్తుందో ముందుగానే తెలుసుకోవచ్చు. ముందుగా తెలుసుకున్నట్టయితే రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేసుకోవచ్చు. ఉదాహరణ కోలన్ క్యాన్సర్ వస్తుంది అనుకుంటే ఇందాక నేను చెప్పిన టెస్ట్లని చేసుకోవటం, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనుకుంటే రెగ్యులర్ గా వారికి పరీక్ష చేసుకోవటం. సింపుల్ టెస్ట్లు ఉన్నాయి, రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా అల్ట్రాసౌండ్ పరీక్షలు, థర్మో మ్యామోగ్రఫీ, అవసరమైతే సంవత్సరానికి ఒకసారి స్క్రీన్ ఫిల్మ్ మ్యామోగ్రఫీ, ఇంకా డెన్స్ బ్రెస్ట్ డౌట్ఫుల్ గా ఉన్నట్టయితే ఎంఆర్ మ్యామోగ్రాము, అవసరమైతే పెట్ ఎంఆర్ మ్యామోగ్రాము చేసుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. వస్తున్న సూచనలు ఉన్నప్పుడే ఆ గడ్డ లాంటిది అనుమానాస్పద ఏరియా ఏమైనా ఉంటే దాన్ని చిన్న సర్జరీ చేసి తీసేయడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మొత్తం బ్రెస్ట్ తీయవలసిన అవసరం కూడా లేదు. ఇట్లా ఇతరత్ర అన్ని రకాల క్యాన్సర్స్ కి కూడా లింఫోమాస్ రెగ్యులర్ గా అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ చేసుకోవడం, ఎక్కడైనా నోడ్ వస్తున్నట్టయితే ఆ నోడ్ని బయాప్సీ చేయడం, ఆ ట్యూమర్ ఉన్నట్టయితే అర్లీ స్టేజ్ లో గుర్తించినట్టయితే దాన్ని కూడా క్యూర్ చేయవచ్చు. అట్లా 77 రకాల క్యాన్సర్స్ ని మనం ముందుగా ఇప్పుడు ఐడెంటిఫై చేసుకునే టెక్నాలజీ, అంటే క్యాన్సర్ వచ్చే సూచన ఉన్నట్టయితే ముందుగా తెలుసుకునే టెక్నాలజీ ఇప్పుడు మనకి మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చింది. జెనెటిక్ టెస్టింగ్ అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్. తద్వారా మనం క్యాన్సర్ రావటాన్ని ముందుగానే పట్టుకోవచ్చు. కానీ రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉన్నట్టయితే మనం క్యాన్సర్ ని రాకుండా చేసుకోవచ్చు, లేదా వచ్చిన వెంటనే పట్టుకుని ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే క్యూర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో యూజువల్లీ ఇప్పుడు మనం లేడీస్ లో డిస్కస్ చేసుకున్న క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అది డైరెక్ట్లీ లింక్డ్ టు ఒబెసిటీ. మోస్ట్ ఆఫ్ దీస్ క్యాన్సర్స్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. బ్రెస్ట్ క్యాన్సర్ ఉదాహరణకి ఒబీస్ ఇండివిజువల్స్ లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒబీస్ ఇండివిజువల్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలాగే యూట్రైన్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ మాత్రం ఈ విలేజ్ ఎన్వైరన్మెంట్ లో పెరిగిన వాళ్ళకి, పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ సోషియో ఎకనామిక్ స్ట్రాటా, ఎందుకంటే వారికి సరి అయిన హైజీన్ పాటించకపోయినట్టయితే ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా